దేశంలో పులిలు అంతరించిపోతున్నాయి తెలిసి ఉన్న పులిల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అలానే కొంతకాలానికి మొగుళ్ళు కూడా అంతరించిపోతారు, వాళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అని హెచ్చరిస్తున్నాడు మన చంద్ర. ఇది నేను ఒప్పుకోను, ఓకే పిలవాలని పిలుస్తున్నాను అంతే. సో లెట్స్ వెల్కమ్ చంబక్ చంద్ర along with his team. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మ కుంకుమ పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెల చేరుమా చైత్రమా స్నేహమా. డాన్స్ కంత మార్క్స్ లేవు, ఓన్లీ పంచులకే. భార్య భర్తలంటే ఎలా ఉండాలి? భార్య బల్బులా ఉండాలి, భర్త స్విచ్ లా ఉండాలి. భర్త స్విచ్ చేస్తే భార్య వెలగాలి, భర్త స్విచ్ ఆఫ్ చేస్తే భార్య ఆరిపోవాలి. మాకై మేమే వెలిగితే హెల్మెట్ రాలిపోతుంది, హెల్మెట్ రాలిపోతుంది. అంటే అంటే ఈ బల్బు ప్లేస్ లో కొత్త బల్బు వస్తది అంటున్నా. మీరు చెప్పేది ఎలా ఉందంటే వెనకడికి నీళ్ళంటోడే నూతిలో నీళ్ళని తోడలని గానీ నదిలో నీళ్లు తోడతా అన్నాడట. భార్య అనేది గుమ్మ ముందు ముగ్గేయాలి, మొగుడు మీద సెటర్ వేయకూడదు. మీరు మా మీద సెటర్ వేయచ్చు కానీ మేము మీద సెటర్ వేయకూడదా? తగ్గే ప్రసక్తే లేదు. సెటర్ కి సెటర్, కౌంటర్ కి కౌంటర్ పడాల్సిందే. ఏమంటారు? ఏంటి ఏంటి 7 అడుగులు వేస్తారు, తర్వాత 6 అడుగులు మొగుండే తొక్కేస్తారు మీరు. ఏం నటిస్తారా పెళ్లిలో? ఆ వినయం, ఆ విధేయత, ఆ బిడియం, ఆ సిగ్గు అవన్నీ ఎక్కడికి పోయాయి? అన్ని పుట్టింట్లోనే వదిలేసి వచ్చేసరే, మొగుడింటికి ఒక్కటి కూడా తీసుకురాలేదాను. ఏది ఎక్కడ వదిలేయాలో ఏది ఎక్కడ పట్టుకోవాలో మాకు బాగా తెలుసురా సుబ్బారావు. సుబ్బారావు మామూలుగా పట్టుకోరు, బయటికి వెళ్తే ఎదురొస్తారు, ఇంట్లో ఏమో ఎదురు చెప్తారు. ఎదురు బద్దలైపోయింది మా జీవితం అందరిది. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. ఒకప్పుడు మీది, ఇంకొప్పుడు మాది, అంతే. అంతే ఉంటది మీకు. నమస్తే సార్. నమస్తే అండి. స్వీట్ తీసుకోండి సార్. ప్రతి చిన్న చితుకోదానికి స్వీట్ తీసుకొని వస్తాయండి కుమార్ గారు మీరు. ఏంటి వేళ విశేషం? ఈ రోజు నా పెళ్లి రోజు సార్. నోరంతా పాడైపోయింది. స్వీట్ ఏమైనా పాడైందా? స్వీట్ పాడవలేదురా, నువ్వు ఇచ్చిన స్వీట్ కి నా మనసు పాడైందిరా. మనసు పాడైందా? సరే ఇవ పక్కన పెట్టు, కానీ స్వీట్ పంచాలనే నిర్ణయం నీదేనా ఇంట్లో వాళ్ళదా? స్వీట్ పంచాలనే నిర్ణయం నాదే సార్. నేను ఎంత అంటే అంత సార్. మా ఆవిడ ఇంకో మాట చెప్పాలి సార్, మా ఆవిడ బంగారం సార్, బంగారం సార్. అయ్యో 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 కుమార్, ప్రతి మగాలకున్న జబ్బే అలాంటిదిరా. ఒక 4 మగాలు కలిసారనుకో, ఒకడు నా భార్య బంగారం, ఒకడు నా భార్య వెండి, ఒకడు నా భార్య ఇత్తడి అంటుంటారు. అసలు మన భార్యలేంటో మన మనుషులకు తెలుసురా, మనుషులకు తెలుసురా. సరే నేను చెప్తున్నావు కదరా, ఒక్కసారి నీ భార్య నీతో ఎలా ఉంటుందో ఒకసారి ఇంట్లో ఊహించుకోరా. దిస్ ఇస్ టూ మచ్ రస్మి. సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరా సైకో? ఎవరా సైకో? నా సైకోనరా? నా సైకోనరా? ఏడు పచ్చిందారా? ఇంకా ఇంకా చూడు. అదిరా ఏడ్చేవాడేరా నిజమైన మొగుడు. చెప్పు, ఇంత బాధని మనసులో దాచేసి ఏడవకుండా ఎలా ఉండిపోయారు నువ్వు? సార్, స్వీట్ పంచాలనే నిర్ణయం నాది కాదు సార్, మా ఆవిడ సార్. చేదు నాలో దాచుకొని తీపిని బయట పంచుతున్నాను సార్. నువ్వే కాదురా, చాలా మంది అలాగే పంచుతున్నారు. ఇంత బాధ లోపల ఎందుకు అలా ఉండిపోయావు నువ్వు నవ్వకుండా? ఎందుకు అలా ఉంటున్నానంటే సార్, నవ్విన ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని ఈ సమాజం ఒక సామెత పెట్టింది కదా సార్. ఎక్కడ నేను ఏడుస్తే ఈ సమాజం నవ్వుతుందో అని నాలో నేను కుమిలిపోయి ఏడుస్తున్నాను సార్, ఏడుస్తున్నాను సార్. ఈ పనికి మాలిన సామెతను పెట్టేసి చాలా మంది మగాల్ని కట్టిపడేశారు. ఇంతకీ సామెత రాసింది ఎవడారు? నేనే సార్ రాసింది, నేనే సార్ రాసింది.
ఎందుకు రాసావు? బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఇదేదో బాగుంది అని రాశాను సార్. ఇది తప్పనిపించలేదారా నీకు? పెళ్ళాక తెలిసింది సార్ నేను రాసింది తప్పు అని. ఆ తర్వాత ఆ తప్పు సరిదిద్దుకుందాం అనుకునే లోపే ఆ సామెత సరిహద్దులు దాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సార్. నువ్వు చేసిన ఒక పని వల్ల చాలా మంది మగాళ్ళు బయట ఏడవలేక బాత్రూమ్ లో కూర్చొని విలవిలా ఏడుస్తున్నారా? ఒక్కసారి బాత్రూమ్ లో ఉన్న అద్దాన్ని అడిగినా చెబుతుంది నీకు. దేవుడా నేను రాసిన ఈ ఒక్క సామెత యావత్ పురుష ప్రపంచాన్ని కట్టిపడేస్తున్నా నేను అనుకోలేదు సార్. ఏదో పేపర్ పెన్ను ఉందని రాసేయడం, ఆ జనాల మీదకి వదిలేయడం ప్రతి వాడికి అలవాటు అయిపోయింది ఈ రోజు. ఎందుకు సార్ చచ్చిన పావురాన్ని మళ్ళీ చంపుతారు? ఓ పురుష ప్రపంచమా నన్ను క్షమించండి. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నావు? ఇంటికెళ్ళు. వెళ్ళలేను సార్, కాసేపు ఇక్కడే ఉండి మనస్ఫూర్తిగా ఏడవాలని ఉంది సార్. ఏడవరా? అన్నపూర్ణ స్టూడియో మొత్తం తరిసేలా ఏడవరా? నీ కన్నీళ్ళు జడ్జిల పాదానికి తాకేలా ఏడవరా? నీ కన్నీళ్ళలో రేష్మి కాగిత పడ వేసుకుని ఆడుకునేటట్టు ఏడవరా? బాధపడకుండా అక్కడ కూర్చొని ఏడు. ప్రశాంతంగా ఏడు. నీకు ఆపే వాళ్ళే లేరు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా బాబా బాబా. అరే కారేసు దాస్య, అది కారేసు దాసి అయితే చాలా మంది మగాళ్ళు కాశీకి ఎందుకు వెళ్తారా? కరణేసు మంత్రి మొగుడు పాలిట కంత్రి రాది. భోంచేసు మాతనా ఎప్పుడైనా సమయానికి భోజనం పెట్టిందారా? ఎప్పుడైనా సమయానికి తిన్నారా నువ్వు? ఎలా పాడతావు నువ్వు? ఎలా పాడతావు? ఇంకేదో పాడవు. సైనే సురంబన నువ్వేమో బయట రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు, అదేమో లోపల కాలు మీద కాలు వేసుకొని నీ జీతం లెక్క పెట్టుకుంటూ కూర్చుందిరా. అర్థమైంది సార్. ఈ పాట పాడి చాలా పెద్ద తప్పు చేశాను సార్. అదే మాట వింటాను. ఓ ఎల్లి చావు. ఎక్కడి చచ్చేది? చస్తుంది చాలదా? సుబ్బారావు బయట ఏదో చేస్తున్నట్లున్నా? మేము ఎంత చేసినా మీరు చేసేది మీరు చేస్తారు కదా. ఎందుకు సుబ్బారావు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మిమ్మల్ని చేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉండదు, ఓన్లీ ఫ్రస్ట్రేషనే ఉంటది. కూల్ సుబ్బారావు కూల్. ఏంటే కూలు? పెళ్లి కాక ముందు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం, పెళ్ళైన తర్వాత సైడ్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతాం. అప్పుడు నా ఊపు ఉండదు, అప్పుడు నా చూపు ఉండదు. ఊపు చూపులో బొంగుల జీవితం ఉంటే ఎంత పోతే ఎంత. చూడు సుబ్బారావు నువ్వు ఎంత ఆవేశపడినా ఏమి చేసినా ఎంత మాట్లాడినా నువ్వు పీకేదేమీ లేదు సుబ్బారావు. మీరేమో స్లోగా టార్చర్ చేసుకుంటూ మాట్లాడతారు, మేమేమో పెద్దగా మాట్లాడతాం. బయట చూసే వాళ్ళకి మొగుడే దీన్ని టార్చర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు లోపట మా కిడ్నీలు లివర్లు తినేస్తున్న సంగతి బయట ప్రపంచానికి తెలియదు. వైరస్ కంటే డేంజరే మీరు, ఆ విషయం జనాలకు తెలియదు. సుబ్బారావు మాట్లాడితే మొగుడు పెట్టుకుని సుబ్బారావు అంటావు. నా పేరు సుదర్శన్ అని పిలువు. మీ అమ్మ నీకు ప్రేమతో సుదర్శన్ పేరు పెట్టుకుంది, నేను ఫ్రస్ట్రేషన్ లో సుబ్బారావు అని పెట్టుకున్నా. మీ అమ్మ పిలిస్తే ఆనంద పడతావు, మరి నేను పిలిస్తే కోపడతావు ఎందుకు సుబ్బారావు? మాటలు వింటేనే బీపీ వస్తుంది నాకు. మా ఆడల వల్ల బీపీ తెచ్చుకునే మగాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే చెప్పు. నీ దగ్గర ఉండడం కంటే బయట ఉండడం బెటరే. సుబ్బారావు మీరే ఎక్కడికి వెళ్ళలేరు. నూతులో పడ్డ కప్ప బయటికి రావడానికి ఆరాట పడుతుంది, పోరాట పడుతుంది, అలా పైకి ఇలా నూతులకి కిందనే పడుతుంది. సూపర్. నూతులో పడ్డ కప్ప కాపురంలో ఉన్న మగాడు బయటికి రాలేడు సుబ్బారావు. ఈ విషయం మిగతా మగాళ్ళందరికీ నువ్వే చెప్పరా సుబ్బారావు? చెప్పు. మేము అందరికి చెప్పలేకపోతున్నాం రా సుబ్బారావు. ఎలకలు ఇంట్లో భలే ఎక్కువైపోయాయి. ఎలకలు ఏం చేస్తున్నావు? ఏం లేదు, చుంచులు ఎక్కువైపోయాయి ఇంట్లో కొడుతున్నా. నువ్వు ఆ కర్ర తీసుకొని నా పైకే వచ్చావు అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వేం చేయలేవు సుబ్బారావు. ఇంట్లో ఉన్న ఆ కర్రని పట్టుకొని ఎలుకల్ని పిల్లుల్ని బల్లుని కొట్టడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదురా సుబ్బారావు. ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవాలి, 200 ఇవ్వు. 50 రూపాయలు తీసుకో. 200 అడిగితే 50 రూపాయలు ఇస్తావంటే? ఈ 50 రూపాయలు కూడా కావాలా వద్దా? తీసుకో. కావాలి. సో క్యూట్. గుడ్ బై సుబ్బారావు. స్వామి ఏంటి డల్గా వెళ్తున్నావు? డల్గా ఏమంటారు సార్? షర్ట్ కొనాలంటే దాన్ని అడగాలి, ప్యాంట్ కొనాలంటే దాన్ని అడగాలి, ఎవరికి ఫోన్ లో రీఛార్జ్ డబ్బులు అయిపోయినా కూడా దాన్ని అడగాలి. ఏంటి ఫోన్ లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా దాన్ని డబ్బులు అడుగుతున్నావా? మాట అనడానికి. అసలు నువ్వు మగాడివేనారా? రే నీలాంటి మగాల వల్లేరా మాలాంటి మగాల పరువు లేకుండా
అయిపోతుంది. అబ్బా అంతేకాదు సార్, మొగుడనే గౌరవం లేకుండా నారాయణ స్వామి అని పేరు పెట్టి ఏకవచనంతో పిలుస్తుంది సార్. ఏకవచనంతో పిలుస్తుందా? ఏకవచనం పిలుస్తుందా? ఈ కర్ర పట్టుకొని దాన్ని బుర్ర పగలు కొట్టగా ఇంకా ఇక్కడికి వచ్చారా నువ్వు? పనికి మాలాడా? రే ఒకసారి ఆగరా నువ్వు. ఇందాకటి నుంచి చూస్తున్నాను రా నేను. కనిపించిన మొగాడి కల్లా పెద్ద పుడింగిలాగా నీతి బోధలు చేస్తున్నావేంట్రా? చెప్పండి. నీ పెళ్ళ నిన్ను నీ ఇంట్లో కుక్క కంటే హీనంగా చూస్తుంది కదరా? ఏడు చూసాడా ఆడి పెళ్ళాం రోజుకొక్కసారి ఏకవచనంలో పిలుస్తుందేమో కానీ నీ పెళ్ళాం నిన్ను ప్రతి నిమిషానికి మాటకి ముందొకసారి సుబ్బారావు, మాట తర్వాత ఒక సుబ్బారావు అని పిలుస్తుంది కదరా? అసలు నీ పెళ్ళాం నీ పేరే పిలవదు కదరా అసలు. కన్ఫర్మ్ చూసాడు. ఆ కర్రకు నీకు అసలు సంబంధం లేదురా. ముందు ఆ కర్ర కింద పారాయ్. పెళ్ళా నేను చేయలేడు కానీ పెద్ద ఎలకల్ని కొడతానికి వచ్చాడు. రాయ్ పదరా ముందు. బిల్డప్. దరిద్రుడు ఎక్కడున్నాడు వీడు? చూడని లేదు పిండి నేను. అరే సుబ్బారావు, టైం అయింది, లోపల వంట చేద్దుకని రా. చేస్తానులే ఉండు. మగాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా నేను, పెళ్ళాం వంట చేస్తే మనం తినాలి, మనం వంట చేస్తే పెళ్ళాం తినకూడదు. పెట్టుకోండి. వంట చేయి. ఏ మనిషిరా నువ్వు? ఇక్కడే ఉన్నావు, ఇంకా నువ్వు వెళ్ళలేదా? మొగడనేవాడు ఇంట్లో అయినా బయట అయినా పులి లాగా ఉండాలరా, అర్థం చేసుకో. బాగా చెప్పావు కానీ ఇంటికి వచ్చి వంట చేయి ముందు. అలాగే. అందరి జీవితాలు ఇంతేరా. ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ కోసం బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడుకుంటాం అంతే. అర్థమైందా? వంట చేయాలిగా ఇంట్లో. వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు? బెండకాయ కూర. నేను దొండకాయ కూర వండుతున్నాను. చాలా రోజుల తర్వాత ఒక స్కిట్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను నేను. నాగబాబు సార్, హౌ అబౌట్ యు? బాగుంది. మళ్ళీ చంద్ర లేడీస్ కిట్ గుడ్. చూస్తారా రోజా గారు, నాగబాబు సార్ ఓన్లీ గుడ్ అన్నారు. కనీసం గుడ్ అన్న అన్నారు, సంతోషపడదాం. ఇంకా ఎక్కువ ఉంటే వెరీ గుడ్ అనేవాళ్ళు. కానీ నేనైతే ఎదురు చూస్తున్నా ఇలాంటి రోజులు ఎప్పుడు వస్తాయా, నేను కూడా ఇలా ఎప్పుడు ఇంట్లో మాట్లాడతానా అని ఎదురు చూస్తున్నా. నిజంగా అట్లాంటి రోజులు వస్తే పాపం మగవాళ్ళ పరిస్థితి. ఇంకా రావాలా మేడం మీకు? నేనైతే ఇంతవరకు చూడలేదమ్మా. అంతే రాలేదనుకుంటున్నారా మీరు? రోజా గాలి వచ్చింది. సో ఇలాంటి రోజులు రావాలి. ఐఎమ్ వెయిటింగ్. మేము కొత్త ప్రోగ్రామ్ చేస్తాం. నేను సార్ ఆడవాళ్ళు కొట్టడం మగవాళ్ళు రావడం. మగవాళ్ళకి న్యాయం చేయాలి. సూపర్ గా ఎంజాయ్ చేశారు.